ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఇక ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయినచ్చు, టకీలా అయినచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే, ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు? ఆయన క్షమాపణ చెప్ప. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి. సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు? పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడతారు. అయినా ఎంత అన్యాయం అధ్యక్ష! ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా, ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? మంత్రి గారు నథింగ్ డూయింగ్.